అండ్ ఈ యూట్యూబ్ లో కొంతమంది దిక్కుమాల జర్నలిస్టు నారాయణమూర్తిని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నట్టుగా నాకు కొన్ని వీడియోలు చూస్తే అర్థమైంది. నారాయణమూర్తిని గుద్దుందా బుర్రుందని చెప్పేసి కూడా చాలా కూడా దారుణంగా మాట్లాడుతున్నారు. సో ఈ జర్నలిస్ట్ నేను ఒకటే ఒక క్వశ్చన్ మాట్లాడుతున్నా, ఈ జర్నలిస్ట్ అనే వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నావు నాకైతే అర్థం కావట్లే. కానీ నారాయణమూర్తి తక్కువ చేస్తూ మాట్లాడుతున్నావు, నారాయణమూర్తి కించపరుస్తూ మాట్లాడుతున్నా నీ అంత దిక్కుమాలో నీ అంత హోలాగా లేడని చెప్పేసి నేను చాలా క్లారిటీ మాట్లాడుతాను. నువ్వు నిజంగా కూడా జర్నలిజం చదివి కూడా వేస్టే. నారాయణమూర్తి లాంటి ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని పేదల పక్షాన పోరాటం చేసేవాడు, సో పేదల తరపున సినిమాలు తీసే ఒక గొప్ప వ్యక్తిని పట్టుకొని బుద్ధుందా బుర్రుందా నీకు మెంటల్ అని చెప్పేసి చాలా కూడా దారుణంగా మాట్లాడుతున్నా. నిన్ను కనుక చూసుకుంటే నిజంగా కూడా నీకు చిప్పు దొబ్బిందని చెప్పేసి నేను చాలా క్లారిటీ మాట్లాడుతున్నా. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నారాయణమూర్తిని కనుక తక్కువ చేసి మాట్లాడిన దాకా పెద్ద పెద్ద హీరోలు కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు నారాయణమూర్తి అంటే ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇష్టపడుతున్నప్పుడు నువ్వెంత తొక్కలో జర్నలిస్ట్ పట్టుకొని నారాయణమూర్తిని ఏకవచనంతో బుద్ధుందా బుర్రుందని చెప్పేసి మాట్లాడుతుంటే నీ అంత హౌలాగా లేదని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. 100% బరాబర్ ఇలాగే మాట్లాడతాను. నారాయణమూర్తిని తక్కువ చేసి మాట్లాడిన తర్వాత నీకు లేదు. సో నారాయణమూర్తి అంత తక్కువ స్థాయి కూడా కాదు. లెటర్ కనుక చూసుకుంటే తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం పెళ్లి చేసుకోకుండా తనకు సొంత ఇల్లు లేదు, సొంత కార్ లేదు, ఏం లేదు. సో ఎక్కడో చిన్న హాస్టల్లో వండుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల కోసం సినిమాలు తీసే నారాయణమూర్తిని నువ్వు బుద్ధుందా బుర్రుందా అని అడుగుతున్నావు అంటే నీ అంత హౌలాగా లేడని చెప్పేసి చాలా క్లారిటీ మాట్లాడతాను. 100% ఇలాగే కూడా మాట్లాడతాను. 100% చూసుకుంటే కనుక అతని ఛానల్ వచ్చేసి క్యాస్టీ వైయో సంథింగ్ ఏదో ఉందో ఏదో దిక్కువాళ్ళ పేరు పెట్టుకుంటూ నారాయణమూర్తి కూడా మొత్తం కూడా స్టోల్ చేయడం కామెంట్ చేయడం చేస్తుండు. లెటరల్ కనుక చూసుకుంటే ఇలాంటి దిక్కువాళ్ళోడు ఇలాంటి హౌలాగాడు జర్నలిజంలో పనికిరాడని చెప్పేసి నేను చాలా క్లారిటీ మాట్లాడుతున్నా. ఎందుకంటే నువ్వు నారాయణమూర్తిని తక్కువ చేస్తూ మాట్లాడుతున్నావు అంటే ఇక నువ్వు నీ యొక్క విజ్ఞతకే ఊరే అని చెప్పేసి నేను చాలా క్లారిటీ మాట్లాడుతున్నా. చూద్దాం మరి ఇలాంటి దిక్కువాళ్ళు ఉన్నంత వరకు కూడా జర్నలిజం విలువలు పోతూ ఉంటాయని చెప్పేసి చాలా క్లారిటీ మాట్లాడుతున్నా. ఓకే, థ్యాంక్ యూ.